వైన్ షాపులు తొలగించాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల ఆందోళన. గన్నవరంలోని స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ, సాంకేతిక విద్యా కళాశాల, బాలికలం బీసీ ఎస్సీ హాస్టల్కు కూతవేటి దూరంలో మద్యం షాపు ఉంది. దీనివల్ల విద్యార్థులు గతంలో అనేక మార్లు ఇబ్బంది పడ్డారని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ గన్నవరం నియోజకవర్గ కార్యదర్శి చిల్లరి రాజేష్ మాట్లాడుతూ, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మరియు సాంకేతిక కళాశాల, బాలికల మహిళల హాస్టల్ పరిసర ప్రాంతాలలో ప్రభుత్వం మద్యం షాపు ఏర్పాటు చేయడం చాలా దురదృష్టకరం అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అలియాస్ మామయ్య మద్యపానం నిషేధిస్తామని హామీలు ఇచ్చి ఆ హామీలను అమలు చేయకుండా విద్యా సంస్థల పక్కన మద్యం షాపులను నిర్వహించడం వల్ల విద్యార్థులు కళాశాలకు వెళ్లాలా, మద్యం షాపులకు వెళ్లాలా అనే పరిస్థితి నెలకొని ఉందని పేర్కొన్నారు. ఈ రోడ్డుపై ఆడపిల్లలు హాస్టల్ కి వెళ్లే సమయంలో మందుబాబుల వలన గతంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీనిపై పోలీసులు గాని అధికారులు గాని కనీసం కళాశాల యాజమాన్యం కూడా స్పందించడం లేదని తెలిపారు. తక్షణమే మద్యం షాపును తొలగించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ఎస్ఎఫ్ఐ తెలియజేసింది. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ గన్నవరం నియోజకవర్గ కార్యదర్శి చిల్లర రాజేష్ ఈరోజు ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజ్ మరియు ఎన్డీటీఎఫ్ మరియు మహిళల హాస్టల్ చుట్టుపక్కల పరిసర ప్రాంతం అతి చేరువలో ప్రభుత్వం మద్యం వైన్ షాప్ని ఏర్పాటు చేయడం, ఈరోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అలియాస్ మామయ్య మద్యపానం నిషేధిస్తామని చెప్పి హామీలు ఇచ్చారు. మీరు ఏ రకంగా ఆ హామీలని అమలు చేయలేదు. విద్యా సంస్థల పక్కనే మీరు మద్యం షాప్ని నిర్వహిస్తున్నారు. అంటే విద్యార్థులు విద్య చదువుకుంటాకి వెళ్ళాలా, లేదా దారిలో ఉన్న వైన్ షాప్కి వచ్చి ముందు కొట్టి రోడ్లంలో తిరగాలా, లేకపోతే ఆడపిల్లల హాస్టల్కి వెళ్తుంటే అనేక ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఈ వైన్ షాప్ దగ్గర ఇచ్చలవిడిగా తాగి ఆడపిల్లల హాస్టల్కి వెళ్తుంటే అనేక ఇబ్బందులు పెడుతున్నారు. దీనిపైన పోలీసులు స్పందించట్లేదు, అధికారులు స్పందించట్లేదు, కనీసం కళాశాల యాజమాన్యం కూడా స్పందించట్లా. ఈరోజు మీరు ఏ రకంగా ఈ కళాశాలల పక్కన మద్యం షాప్ పెడతారని చెప్పి ఎస్ఎఫ్ఐ నాయకులుగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మీరు తక్షణమే ఈ వైన్ షాప్ని ఇక్కడ నుండి తీసేయాలా, అదేవిధంగా ఈ రోడ్డుని ఏర్పాటు చేయాలి, మహిళలకి రక్షణ కల్పించాలని చెప్పి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పి ఎస్ఎఫ్ఐ నాయకులుగా హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు మీరు చెప్తున్నారు, పోలీసు వ్యవస్థ కానీ ఉన్నత అధికారులు కానీ ప్రభుత్వం కానీ విద్యార్థుల్ని మద్యపానం నుంచి అనేక మత్తు పదార్థాలకి దూరంగా ఉండాలని చెప్పి అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. మీరు ఈ వైన్ షాప్ని ఎందుకని తొలగించట్లా అంటే పేరుకి మాత్రం కార్యక్రమాలు చేస్తున్నారు, మేము విద్యార్థుల్ని బాగు చేస్తామని చెప్పి మీరు చెప్తా ఉన్నారు. కానీ ఈ వైన్ షాప్ని మడిగి తొలగించట్లా. ఇప్పటికైనా మీరు స్పందించి విద్యార్థుల భవిష్యత్తుని కాపాడాలి, అదేవిధంగా ఈ వైన్ షాప్ని ఇక్కడ నుండి తొలగించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షాన రోడ్డు నిర్బంధిస్తాం, గన్నవరం ఎమ్మెల్యే ఆఫీస్ని ఇంటిని ముట్టడిస్తామని చెప్పి ఎస్ఎఫ్ఐ నాయకులుగా హెచ్చరిస్తున్నాం. గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ స్టూడెంట్స్. పక్కన ఎన్టీటీఎఫ్ కాలేజ్ ఉంది, మహిళల హాస్టల్స్ 2 ఉన్నాయి. మహిళల బీసీ హాస్టల్, ఎస్సీ హాస్టల్, కాలేజ్ పిల్లలది, స్కూల్ పిల్లల హాస్టల్ 2 ఉన్నాయి. వాళ్ళు డైలీ ఇటు నడుచుకుంటూ వెళ్ళాలా. అదేవిధంగా గతంలో చూసుకుంటే గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో మహిళలు చదువుకునేది తక్కువ శాతం ఉంది. ఈ సంవత్సరం నుంచి కొత్త గ్రూపులు ఏర్పాటు చేయడం వల్ల మహిళలు, ఆడపిల్లలు వచ్చి చదువుకుంటాం. దాదాపు 100 మంది దాకా ఆడపిల్లలు గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో చదువుతున్నారు. ఈరోజు అదే గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ అభివృద్ధి చెందుతుందంటే ఈ వైన్ షాపు ఇక్కడ ఉండటం కారణంతో చాలామంది విద్యార్థులు ఈ కాలేజీలో చేరకుండా వేరే ప్రదేశాలకు వెళ్ళి చదువుకునే దుస్థితికి మన ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ వైన్ షాప్ కనుక ఇక్కడ నుండి తొలగిస్తే గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ చాలా అభివృద్ధి చెందిద్దని చెప్పి ఎస్ఎఫ్ఐ నాయకులుగా మేము కోరుకుంటాం. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.